అంటే 24 దగ్గరకు వచ్చినప్పుడు ఒక సిగ్నల్ వస్తే వీళ్ళ కూటమికి మొదట్లోనే వస్తుంది. అది మరి ఎలా చూసుకుంటారో మనం చూడాలి. ఓకే సార్. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ కూడా బీఆర్ఎస్ పోటీ చేయట్లే, బ్యాటిల్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా పక్కాగా మావే అన్ని సీట్లు అని చెప్పి. ఇక్కడ పోటీ ఎలా ఉండొచ్చు? తెలంగాణలో కూడా బీజేపీ నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చారు. ఎందుకో తెలీదు. చాలా కాలంగా ఇప్పుడు చుక్క రామయ్య, నాగేశ్వర్, లేకపోతే ఇప్పుడు నర్సిరెడ్డి వాళ్ళు ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా తగ్గింది గత ఎన్నికల్లో కూడా. అంటే తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా ఉన్నప్పుడు, దాని విజేతగా వీళ్ళు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల మన్నన వాళ్ళంతగా పొందలేకపోయారు. బీజేపీ కూడా ఆ సెక్షన్స్లో క్రమంగా కోల్పోయింది. మధ్యలో కోదండరామ్ లాంటి వాళ్ళు కూడా కొంత ప్రయత్నాలు చేసినా అవి కూడా ఫలించలేదు. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇది రియల్ టెస్ట్ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం అన్నది ఏం చేస్తారు, వాళ్ళ ఓట్లు ఎటు ట్రాన్స్ఫర్ అవుతాయి? ఇప్పుడు మనం ఆంధ్ర గురించి మనం చర్చించాము. బీఆర్ఎస్ ఓట్లు కనుక బీజేపీకి ట్రాన్స్ఫర్ అయితే అది రాజకీయ సంకేతం అవుతుంది, అంతే కదా. కాంగ్రెస్కి అయితే ట్రాన్స్ఫర్ కాకూడదు కదా, వాళ్ళవి ఉన్న చోట పీడీఎఫ్కో లేకపోతే యూటీఎఫ్కో అవి ట్రాన్స్ఫర్ కావచ్చు. కానీ మిగిలిన చోట్ల ఏమవుతుంది? కాబట్టి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అనేవి ఒక సూచిక అవుతాయి భవిష్యత్ రాజకీయాలకు. అలాగే బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడుతుందా లేదా, బీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిని ఓడించండి అని చెప్పలేదనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అటున్నట్టే భావించాల్సి వస్తుంది మనం. రైట్ సార్. పవన్ కళ్యాణ్